ప్రాథమిక సంఘ క్రిస్మస్ వేడుక. ఈరోజు మనం చూసే క్రిస్మస్ ఫెస్టివల్లో డెకరేషన్స్, క్రిస్మస్ చెట్లు, పెయింటింగ్స్, కేక్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ తర్వాత వచ్చాయి. మొట్టమొదటి క్రిస్మస్ యేసుక్రీస్తు వచ్చాడు అనే స్టేట్మెంట్ మాత్రమే. వాళ్ళు యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీని లెక్కించలేదు. డిసెంబర్ 25 వారికి కాదు. వాళ్ళు వేడుకలపై దృష్టి పెట్టలేదు. వాళ్ళు కేవలం ఒకే ఒక సందేశంపై దృష్టి పెట్టారు. అదే యేసుక్రీస్తు వచ్చాడు. అదే సువార్త. యేసుక్రీస్తు జననం కంటే రావడానికి గల ముఖ్య అర్థాన్ని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఏం బోధించారు? యేసుక్రీస్తు దేవుడు మనుషుడయ్యాడు, ఆయనే పాపానికి పరిష్కారం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ఇవన్నీ కూడా వారి సువార్త కరపత్రలుగా మార్చుకున్నారు. అందరికి ఇదే ప్రకటన. యేసుక్రీస్తు జననం, సిలువ, సమాధి, లేచుట వీటన్నింటినీ ఒక రక్షణ కథగా మార్చుకున్నారు. మొదటి క్రిస్మస్ వేధింపుల మధ్య జరిగింది. క్రైస్తవుల పైన భయంకరమైన హింస మొదలైంది. వాళ్ళు గుహల్లో కూడుకుని ప్రార్థించేవాళ్ళు, రహస్యంగా పాటలు పాడేవాళ్ళు, ప్రాణభయంతో వాళ్ళు విశ్వాసం నిలుపుకున్నారు. నెక్స్ట్ జనరేషన్ సువార్తను ప్రకటించడానికి వాళ్ళు బ్రతికి ఉండాలి అని నిర్ణయించుకున్నారు. క్రిస్మస్ వారికి సురక్షిత పండుగ ఏం కాదు, హ్యాపీయెస్ట్ ఫెస్టివల్ ఏం కాదు, ఒక ధైర్యం ఇచ్చే సత్యం అంతే. మొదటి క్రిస్మస్లో ఏమి ఉంటాయి? పెద్ద పెద్ద స్టేజీలు లేవు, అలంకారం లేవు, బ్యానర్స్ లేవు. వారి దగ్గర దేవుని వాక్యం ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:6-11 గమనిస్తే, ఆయన దేవుని స్వరూపం గలవాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోవడం లేదు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనకు తానే రిక్తులుగా చేసుకున్నాడు. ఆకారం ముందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అందుకనే పరలోకమందున్న వారిలో, భూలోకమందున్న వారిలో, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇలాంటి సందేశాలను వాళ్ళు క్రిస్మస్ గీతాలుగా మార్చుకున్నారు. ప్రాథమిక సంఘం చెప్పే క్రిస్మస్ పండుగ షోలాగా లేదు, సాక్ష్యంగా జీవించారు, భయం లేకుండా ప్రకటించారు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జీవితం మన జీవితంలో కనిపించడం. వాళ్ళు తేదీ ముఖ్యంగా చేసుకోలేదు, ఇన్కార్నేషన్ ట్రూత్ ముఖ్యంగా చేసుకున్నారు. వారి వేధింపుల మధ్య కూడా ఆనందాన్ని విడిచిపెట్టలేదు. క్రిస్మస్ అంటే ధైర్యము ప్లస్ నిరీక్షణ. తర్వాత తరానికి సువార్త ప్రకటించడానికి బ్రతకాలి అనుకునే గొప్ప నిరీక్షణతో వారు తమ జీవితాలని సమర్పించారు. సువార్తను ప్రకటించడమే క్రిస్మస్ పండగగా భావించారు. ఏమున్నా లేకపోయినా వేధింపుల మధ్య, హింసల మధ్య త్యాగాలు చేసి క్రీస్తు నామాన్ని ప్రకటించారు. క్రిస్మస్ అంటే ధైర్యంగా క్రీస్తు వార్తను నెక్స్ట్ జనరేషన్కి అందజేయడం.